వారాహి జ్యోతిష్య ఛానల్కి శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా మా దేవాలయంలో విశేషప్రదంగా చిన్నపిల్లలతో వేద పఠనం, ఉపనిషత్తుల పఠనం, అదేవిధంగా పెద్ద పెద్ద పురోహితులందరితో కూడా మా యొక్క దేవాలయంలో ఆదిశంకరాచార్యుల జయంతి గొప్పగా చేయించడం జరిగింది. చాలా విశేషప్రదమైన భజనలు కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందనమాట. అందరూ కూడా వీక్షించి ఆ యొక్క ఆదిశంకరాచార్య వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. अनेन गणपतिमभिषिञ्चति सभागी भवति चतुर्थ्या मनश्नं जपति स विद्यावान् भवति इत्यतर्वणवाक्यं ब्रह्माद्यावरणं विद्यान्न बिभ्रेति कदाचनेति यो दूर्वाङ्कुरैर्यजति स वै श्रवणोपमो भवति यो राजैर्यजति स यशोवान् भवति समेधावान् भवति यो मोदकसहस्रेण यजति स वार्षिकफलमवाप्नोति यस्साध्यसमिद्भिर्यजति स सर्वं लभते स सर्वं लभते अष्टौ ब्राह्मणान् सम्यग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्यां प्रतिमासन्निधौ पादयित्वा सिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महाप्रत्यवायात् प्रमुच्यते स सर्वविद्भवति स सर्वविद्भवति य एवं वेद इत्युपनिषत् भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्पृष्टुवागुंसस्तनूभिः यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। पदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि बलपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व साईश्वर। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व साईश्वर। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष साईश्वर। हरि ओं तत्सत् श्री साईश्वरार्पणमस्तु। शान्ति शान्ति शान्तिः। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम्। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। పూజించాలి, ఆ దేవుణ్ణి పూజించకూడదనేది లేదు.
అయ్యప్ప దగ్గరికి ఆ రోజుల్లో పోతే 2000 సంవత్సరాల కింద లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం వివం ఆయన రాసింది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే నరసింహస్వామి మమదేహి కరావలంబం కారాలంబ సూత్రం. ఏ రూపంలో దేవుడు ఉన్నా ఆ దేవుణ్ణి పూజించడం, మన ధర్మాన్ని మనం పరిరక్షించడం. మరి కంచిలో ఉన్న స్వామి కానీ మిగతా పీఠాధిపతులు కానీ ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లోకంలో ధర్మాన్ని కాపాడండి. ఇదే మనకు వేదం చెప్పినటువంటి ఒక విషయం. వ్యాపకాల కోసం వ్యాపకాల కోసం కామక్రోధ లోపమోహమశ్చర్యాలు వదిలిపెట్టి ఈ జరిగింది. ఇప్పటికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిశంకరాచార్య జన్మి బ్రహ్మం ఒక్కడే పరబ్రహ్మం ఒక్కడే అనే దాంట్లో అర్థమైంది. ఒక చండాలుడు ఎదురుకొచ్చాడు, పక్కకు జరగమన్నాడు. నా ఆత్మను జరగమంటున్నావా, నా శరీరాన్ని జరగమంటున్నావా? నా అజ్ఞానం కంటే నీ వివేకం గొప్పది. ఆత్మకు సర్వభూతాన్ని, అందరి ఆత్మలో పరమాత్మ స్వరూపమే ఉంది. ఇది పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానాన్ని ఇవాళ మళ్ళీ నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి అన్ని విచిత్రాలు. ఆయన సన్యాసాశ్రమం స్వీకరిస్తానంటే ముందు తలుపుకోలేదు. అమ్మ నేను ఏ దేశంలో ఉన్నా 3 సార్లు శంకరాన్ని పిలిస్తే నేను వచ్చి నీ దగ్గర ఉంటాను. ఇంకా అనేక మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఆయనతోటి అనేక మంది మహారాజులు చక్రవర్తులు మరి శాస్త్రం మీద వాదోపవాదాలు పెట్టుకున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఒక జడ్జి స్థానంలో భార్య ఉంది. మరి కామకళలు ఎన్ని రకాలు, కామరకాలు మరి కామం మరి స్వామివారికి ఎదురుగా అప్పుడు ఈయన శరీరం వదిలిపెట్టి శరీరాన్ని ఒక గోలో ఉంచి శిష్యులను కాపాడమని చెప్పి ఒక రాజుగారి శరీరంలో జొరబడి అవన్నీ నేర్చుకొని తర్వాత ఆయన వచ్చింది. అందుకని అంతకుముందు 73 మతాలు ఉండే, అన్ని మతాలని ఇంకెందుకు ఇప్పుడు కంచిలో అమ్మవారు ఎవరైతే ఉందో ఆ అమ్మవారు రాత్రి కూడా 7 కోట్ల మంత్రాలలో 4 కోట్ల మంత్రాలు అమ్మవారికే ఉంటాయి, 3 కోట్లే మిగతా దేవతలు. ఆమె ఉగ్ర రూపంలో కనబడ్డ ప్రతివాడిని తింటున్నది రాత్రి కూడా. కంచిలో ఉన్న అమ్మవారు ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఉదయా నువ్వు గుళ్ళకు పోవద్దని చెప్పి కూడా ఆయన పోయి మందిరంలో కూర్చున్నాడు. నా గురించి మీరు ఆలోచించద్దండి. ఇప్పుడు అమ్మవారికి ఆమెతోటి చూదమాడి ఆమెను శ్రీచక్రంలో అక్షరాల రూపంలో బంధించి ప్రసన్నం చేసుకొని అక్కడ ఆమెను ప్రతిష్ఠితం చేసి ఆమెతోడు కాచుకరాడు, ఆ చేతోడు పాలు తాగిడు. అటువంటి మహానుభావుడు జన్మించిన మన భారతదేశం మన పుణ్యభూమి. అటువంటి మహానుభావుని తలుచుకోవడం మన బాధ్యతగా మనం భావించి ఇవాళ మరి భగవద్బంధువులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నేనైతే మనసా వాచా కర్మణ 100% స్వామి అనుగ్రహాన్ని పొంద విశ్వాసం కలిగిన వ్యక్తిని. సుమారు ఒక 20 సంవత్సరాల కింద టేకమట్ల పూరి కృష్ణమూర్తి శర్మ గారు, తర్వాత పులాపట్ల కృష్ణమూర్తి శర్మ గారు, వాళ్ళిద్దరి సమక్షంలో ఇదే ప్రదేశంలో కీర్తిశేషులు జూనంతల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నేను కలిసి మనం జగద్గురు సేవా సమితి అని ఒకటి పెడితే బాగుంటుందని సంవత్సరానికి ఒక 100 ఫోటోలు ప్రింట్ చేసి లామినేషన్ పంచి పెడుతూనే ఉన్నాం. ఇంకా సమయం దొరకట్లేదు. దొరికితే ఆ పుస్తకాలు కూడా తెప్పించి అందరికీ ఇవ్వాలనే తాపత్రయం ఉంది. ఎప్పటికప్పుడు నిత్య జీవితంలో హడావిలో అది ఆపుతున్నాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అందుకని తప్పనిసరిగా ఇదే రోజు రామానుజాచార్యులు జన్మించి 1000 సంవత్సరాలైంది. ఆయన ఆదిశంకరాచార్య సుమారు 2000 సంవత్సరాల కంటే పైన గడిచింది. ఆయన మహానుభావుడు వేద ప్రతిపాదమైన ధర్మాన్ని, ఉపనిషత్తులు, శ్లోకాలు, సహస్రనామాలు, స్తోత్రాలు ఆయన చెప్పని విషయమే లేదు. మనందరికీ ఉపయోగకరంగా చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు
ఒక జయంతి నాడు కాకుండా నిత్య జీవితంలో కూడా స్వామివారి ఫోటో మన పూజా మందిరంలో కానీ షోకేసులో కానీ పెట్టుకొని గురువుగా భావించి బయటకు వెళ్తే మనకు కాని పని అంటే సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే మాతృసదా శివో. శ్రీమద్జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ గురుపాదుకాభ్యాం నమః. పాదాంతయ శివనదియ మండపుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణాయామి కాంచపాపాని జన్మాంతర కృతాయామి. రక్ష రక్ష సదాశివ. అందరూ చెప్పండి. శృతి స్మృతి ఆలయం ఆలయం కరుణాలయం కరుణాలయం నమామి స్వామి భగవత్ పాదశంకరం పాదశంకరం లోకశంకరం లోకశంకరం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర శంకర. శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. 2000 సంవత్సరాల కంటే పూర్వం కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరాచార్య 32 సంవత్సరాలు జీవించి 2వ సంవత్సరంలోనే వేదం నేర్చుకొని 5వ సంవత్సరంలో ఆయన సన్యాసం స్వీకరించి భారతదేశంలో 4 మఠాలు ఏర్పాటు చేసి అలాంటి మఠాలకు స్వామీజీలను ఏర్పాటు చేసి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం 4 వేదాలకు 4 పీఠాలు ఏర్పాటు చేసి అంతకుముందు 73 కంటే ఎక్కువ మతాలున్న మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి మత సమస్యలు వచ్చినప్పుడు వేద ప్రతిపాదితమైన హిందూ ధర్మాన్ని పాదయాత్ర చేసుకుంటూ అందరికీ వేద ధర్మాన్ని బోధించి ఆ ధర్మం ఆచరణీయమని చెప్పి ఆ పీఠాల ద్వారా ఆయన ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 1117వ సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో ఆదిశంకరాచార్య జన్మించినాడు. పెరంబదూరు చెన్నై పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118వ సంవత్సరం శాలివాహన శకం ప్రకారం 1004 సంవత్సరాలు ఆయన జననకాలానికి కుటుంబానికి సంబంధించిన పింగళనామ సంవత్సర చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి బృహస్పతివారం ఆర్ద్ర నక్షత్రం కర్కాటక లగ్నం తల్లి కాంతిమతి
వచ్చినటువంటి విషయం. ఆదిశంకరాచార్యది రామానుజాచార్య జయంతి కూడా ఉంది. దుష్టాచార వినాశాయ ప్రాతర్భూతో మహీతలే శైవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక. జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తు పూర్వం 509వ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్ది బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటికీ త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురువులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందడం జరిగింది. ఆయన గురువు జీవనకాలం 509 క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తుపూర్వం 477 అని తెలియవస్తుంది. ఈయన గురువు కోసం అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా ఏడుస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై తన ఒడిలోకి తీసుకొని ఆ పాలను తాగించి తనను కరుణా కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపజేసింది. అందరికీ తెలిసిన విషయమే, సౌందర్యహరలో ఉంటుంది కదా. మరి ఒక పేదరాలు ఇంటి ముందర భవతి భిక్షాంది అని అడిగితే ఆ పేదరాలు ఎండిపోయిన ఒక ఉసిరికాయ కిటికీలించిస్తుంది. ఆమె దివ్య దృష్టితో ఆ విషయాన్ని తెలుసుకొని కనకధారాస్తవాన్ని చదివి మరి కనకవర్షం కురిపించిన పరిస్థితి కనుక అటువంటి ఆ పూర్ణానది తల్లి నీళ్లు తెచ్చుకోవడానికి దూరంగా ఉందని పూర్ణానదిని వాళ్ళ అమ్మగారింటి ముందరికి ప్రవహింపజేసిన మహానుభావుడు. అనేక మందిని ఆయనకు గురువుగారు గోవింద భగవత్పాదులు, అనేక మంది శిష్యులు, పద్మపాదుడు, కుమారిల భట్టు, అనేక మంది శిష్యులు ఈయన కంటే వయస్సులో పెద్దవాళ్ళే శిష్యులుగా చేరిండు శాస్త్రాన్ని తెలుసుకోవడం కోసం. కాబట్టి అటువంటి ఆదిశంకరాచార్య జయంతి లేదా హరహర శంకర అన్న సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఆదిశంకరులు అవతారంగా జన్మించిండ్రు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మనం గుర్తించడం, మన గురువుగా భావించడం, మనకి వేదాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు ఆయనకు ఈ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి పూజించకూడదు అనేది లేదు. అయ్యప్ప దగ్గరికి ఆ రోజుల్లో పోతే 2000 సంవత్సరాల కింద లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం వివం ఆయన రాసింది.
చెప్పిన అత్తయ్య నటరాజా సుందర స్పీక్ అవుట్ గట్టిగా చెప్పు ఏం కావాలి శంకరాచార్య జయంతి జగద్గురు ఆది శంకరాచార్య జయంతి అంతేనన్నా జగద్గురు ఆది శంకరాచార్య జయంతి गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि राक्षति कृङ्करिणे हरि गोविन्द हरि गोविन्द हरि गोविन्दायन रामण्ड मृत्युदा पुनमसलेट पुनस्या परणमुगा बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तैनक्तः पाटल वायनु प्रायमुलो प्रेममायनु मुदिना वर्तकपोयनु संगत्वे निश्चलतत्वे जीवन्मुक्तिः सत्सङ्गमुचे शान्तितीरिते शान्ति स्थिमित शान्ति चे जीवन्मुक्ति मयि सर्वत्रैको विष्णुः यर्थं कुप्यसि मह्यं सहिष्णुः भव समचित्तः सर्वत्र त्वं वाञ्छस्य विराजते विष्णुत्वं नीलो नालो निजमुख विष्णुवे ओपि कलेनि కోపము వ్యర్థము ఎల్లడ సమమై ఉల్లంబుంటే అప్పుడే అనుభవమగు విష్ణుత్వం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం ప్రాణాయామము ప్రత్యాహారము నిత్య వివేక విచారము మంత్రము తోడ సమాధి విధానము జాగ్రత్తగ నిశ్చలముగ చేయుము కాతే కాంతాగస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః సత్వం చింతమనదీవ భ్రాతః యవతి భార్య ఇంకెవరో బిడ్డడు ఎంత చిత్రమో ఈ సంసారము ఎవరి వాడవెవ్వడ ఇటు వచ్చితివి తత్వం ఇక్కడే తమ్ముడ తెలియరా వినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయో తదపి న ముञ्चत्याशावायुः రేపవల్లు
महादेवा हर भोला राधा उमापति शंभो शंकर पशुपति हर भोला राधा उमापति शंभो शंकर पशुपति हर भोला राधा उमापति शंभो शंकर पशुपति हर भोला राधा उमापति మీరు స్పీక్ అవుట్ చేయట్లే గట్టిగా, స్పీక్ అవుట్ గట్టిగా చేయట్లే మీరు. బా ఓటు విలువను తెలుసుకోండయా, పూట తిండికి లొంగవద్దయా. ఓటు విలువను తెలుసుకోండయా, పూట తిండికి లొంగవద్దయా. మనిషి మంచినే చూడండయ్యా, మనిషి మంచినే చూడండయ్యా. మాయల్లో పడి మారవద్దయ్యా. ఆ మాయల్లో పడి మారవద్దయ్యా. మనిషి మంచినే చూడండయ్యా, మాయల్లో పడి మారవద్దయ్యా. ఒక్కనాడు చేసిన పొరపాటుకు 5 ఏళ్ళు నోరెత్తలేవయ్యా. ఓటున్నా 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 బాబులారా, వయసొచ్చిన మనుషులారా, వస్తున్నవి ఎన్నికలు.